నేషనల్ మెడికల్ కమిషన్ స్కామ్ ఎఫ్ఐఆర్ కాపీ 10 టీవీ చేతికి చిక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారిన ఈ స్కామ్ లో 36 మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చింది సిబిఐ. ఈ స్కామ్ లో ఎన్ఎంసీ సభ్యులు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులపై కేసులు నమోదయ్యాయి. అలాగే ఎఫ్ఐఆర్ లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పేర్లు కూడా నమోదు చేశారు. ఇందులో వరంగల్, విశాఖకు చెందిన కాలేజీల డైరెక్టర్లపైన కూడా కేసులు నమోదయ్యాయి. మెడికల్ కాలేజీల్లో తనిఖీల సమాచారాన్ని ముందుగానే కాలేజీలకు చేరవేస్తూ ఉండడంతో పలువురు ఎన్ఎంసీ సభ్యులపై కేసులు ఫైల్ చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లంచాలు ఇస్తున్నారన్న సమాచారంతో వారిపై కేసులు నమోదు చేశారు. ఎన్ఎంసీ సభ్యులు ఇస్తున్న సమాచారంతో కాలేజీలు అప్రమత్తమయ్యారు. తనిఖీలకు వస్తున్న సమయంలోనే అద్దె ఫ్యాకల్టీని పెట్టి ఎన్ఎంసీ సభ్యులను ఏమార్చుతున్నారు కాలేజీలు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లో వెలుగులోకి కీలక విషయాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో 36 మంది పైన కేసులు నమోదు చేశారు. ఈ స్కామ్ లో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కోమిరెడ్డి జోసెఫ్ పై కేసు నమోదు చేశారు. కోమిరెడ్డి జోసెఫ్ మెడికల్ కాలేజీల తనిఖీ కోసం భారీగా డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. మెడికల్ కాలేజీలో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజీకి 2 విడతలుగా డబ్బులు ముట్టజెప్పినట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం కోమిరెడ్డి జోసెఫ్ కు 60 లక్షల రూపాయలను బ్రోకర్లు ముట్టజెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ స్కామ్ లో ఏపీ, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసులు నమోదు చేశారు అధికారులు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ మెడికల్ కాలేజీల తనిఖీలలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. ఛత్తీస్గఢ్ కు చెందిన శ్రీరావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజీ డాక్టర్లు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లుగా గుర్తించారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకుంటున్నట్లుగా కోమిరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఇందుకోసం 2 దఫాలుగా మెడికల్ కాలేజీ మధ్యవర్తి నుంచి ఫాదర్ కోమిరెడ్డికి డబ్బులు ముట్టజెప్పినట్లుగా తేలింది. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా గుర్తించారు. అలాగే డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బును తరలించినట్లుగా సిబిఐ గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు సంబంధించినటువంటి స్కామ్ అనేటువంటిది తెలుగు రాష్ట్రాల లోపల సంచలనం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు సంబంధించి అంటే మెడికల్ కాలేజీ లోపల తనిఖీలు నిర్వహించేటువంటి క్రమం లోపల వాళ్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు సంబంధించినటువంటి గుర్తింపు, ఇతర కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా కీలకంగా ఉండేటువంటి ఒక సంస్థ. ఈ సంస్థకు సంబంధించి ముందుగానే సమాచారం ఇచ్చి ఆయా మెడికల్ కాలేజీల నుంచి తతంగానే నడిపి వ్యవహారం నడిపి పెద్ద ఎత్తున చేతులు మారినటువంటి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తే దానికి వరంగల్ కేంద్ర బిందువు కావడం అనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈ స్కామ్ కు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది 10 టీవీ చేతిలో ఉంది. 10 టీవీ దాదాపు ఈ ఎఫ్ఐఆర్ కాపీని అనుసరించి దాదాపు 36 మంది పేర్లను ఈ ఎఫ్ఐఆర్ లో చేర్చినట్టు ఇప్పటికే సిబిఐ ప్రకటించినటువంటి పరిస్థితి. సిబిఐ ఏదైతే సిబిఐ ద్వారా మనకు విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం ఎన్ఎంసీ సభ్యులు కావచ్చు, కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల పైన కూడా వాళ్ళ పాత్ర కూడా ఇందులో ఉంది. వాళ్ళపైన కూడా కేసులు నమోదైనాయి. ఇందులో ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ డాక్టర్ల పాత్ర ఉన్నట్టు ఇప్పటికే ఈ స్కామ్ నుంచి వెలువడుతున్నటువంటి కీలక సమాచారం వెలువడుతుంది. వరంగల్, విశాఖపట్నం కు సంబంధించినటువంటి ఆ కాలేజీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు ఇందులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి పరిస్థితి. వరంగల్ కు సంబంధించి కొమిరెడ్డి ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ అయితే ఉందో మెడికల్ కాలేజీకి సంబంధించి ఫాదర్ కొమిరెడ్డి కాలేజీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో కొమిరెడ్డి జోసెఫ్ కు ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈయన మొత్తం ఈ వ్యవహారం లోపల చాలా కీలకంగా వ్యవహరించారు. మెడికల్ కాలేజీల తనిఖీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మెడికల్ కాలేజీలను తనిఖీ చేసి అనుకూలంగా నివేదికలు ఇప్పించడం లోపల పూర్తి స్థాయి లోపల చేతులు మారిన వ్యవహారం లోపల ఈయన కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే సిబిఐ తనకు సంబంధించినటువంటి విచారణలో కీలక అంశాలను రాబట్టింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ లోపల మొత్తం 36 మంది మీద కేసులు నమోదైతే అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి డాక్టర్లు చాలా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ లోపల
తనిఖీలు నిర్వహించడం లోపల వారికి అదేవిధంగా ఎన్ఎంసీకి సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి వ్యవహారం లోపల వీళ్ళు మధ్యవర్తిత్వం వహించి ఈ చేతులు మారేందుకు కారకులైనట్లు ప్రాథమిక సమాచారాన్ని, కీలకమైనటువంటి సమాచారాన్ని సిబిఐ రాబట్టినటువంటి పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్ చెందినటువంటి శ్రీరావత్పూర్ కు సంబంధించినటువంటి సర్కార్ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి డాక్టర్లు పూర్తిగా ఇందులోపల మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి పరిస్థితి సిబిఐ గుర్తించింది. అయితే మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్టు కొమ్మిరెడ్డి మీద పలు దఫాలుగా, ఇప్పటికే 2 దఫాలుగా మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి మధ్యవర్తి నుంచి కొమ్మిరెడ్డికి డబ్బులు అనేటువంటి చేతులు అనేటువంటి మారినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ నుంచి 50 లక్షలు వసూలు చేశాడనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే డాక్టర్ కృష్ణకిషోర్ ద్వారా ఢిల్లీకి అవాల రూపం లోపల ఈ డబ్బులు చేతులు మారినట్లు ఇప్పటికే సిబిఐ గుర్తించింది. మెడికల్ కాలేజీ లోపల అలా క్లియరెన్స్ కోసము ఫాదర్ కొలంబో కాలేజీకి 2 విడతలుగా డబ్బులు చేతులు మారిన విషయం అయితే ఇప్పటికీ సిబిఐ కనుక్కుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి మెడికల్ కాలేజీల కోసం తనిఖీల కోసం డాక్టర్ వీరేంద్ర కుమార్ ని నియమించింది. అనంతపురం జిల్లా కదిరికి చెందినటువంటి డాక్టర్ హరిప్రసాద్ తో పాటు ములాఖత్తు, ఈ రకంగా మొత్తం చాలా అంశాలు సిబిఐ చేతిలో ఉండడం అనేటువంటిది. దానికి వరంగల్ కేంద్రం ఫాదర్ కొలంబోకి సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి చైర్మన్ కొమ్మిరెడ్డి కీలక పాత్ర పోషించడం అనేటువంటిది సంచలనం కలుగుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కేకే.